బ్రేకింగ్ చూస్తున్నాం. ఖతార్లో అత్యంత విషాదకర ఘటన జరిగింది. రాస్ లఫాన్ ప్రాంతంలోని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా మరో 66 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నట్టుగా ఖతార్ అధికార యంత్రాంగం ధృవీకరించింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. బర్జాన్ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ ప్రమాదం జరిగిందని, ఇది ఒక సాంకేతిక ప్రమాదమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా మరికొందరు అదృశ్యమయ్యారని పేర్కొంది. భారతీయుల మృతిని దోహాలోని భారత రాయబార కార్యాలయం సైతం అధికారికంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు భారత ఎంబసీ తీవ్ర సంతాపం తెలియజేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ ప్రభుత్వం అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తోందని స్పష్టం చేసింది. ఇక ప్రమాదానికి గురైన భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయం అందించేందుకు భారత ఎంబసీ నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరణించిన భారతీయ కార్మికుల భౌతిక కాయాలను వీలైనంత త్వరగా భారతదేశానికి పంపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం